మహబూబ్నగర్ జిల్లా టీచర్ల బదిలీలో ఫోర్జరీ వ్యవహారంపై V6 కథనం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. డీఈఓ ఆఫీస్ నుంచి ఫోర్జరీ ఉత్తర్వులు రిలీజ్ అయ్యాయన్న వాస్తవం బయటపడటంతో విద్యాశాఖ అధికారుల్లో కదలిక మొదలైంది. ఈ దందాపై రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విచారణకు ఆదేశించారు. టీచర్ల బదిలీల్లో అక్రమాలపై రాష్ట్ర విద్యాశాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన ఈ దందాపై V6 కథనంతో డీఈఓ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఫోర్జరీ సంతకంతో బదిలీ ఆర్డర్లు ఇచ్చిన ఓ ఉద్యోగి నిర్వాకంపై రాష్ట్ర ఎడ్యుకేషన్ డైరెక్టర్ విచారణకు ఆదేశించారు. దీంతో మహబూబ్నగర్ ఇన్ఛార్జ్ డీఈఓ గోవిందరాజులు ఎంక్వైరీ మొదలుపెట్టారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆఫీసులో ఉన్న లోపాలపైన విచారణ చేస్తున్నారు. ఈ ఎఫెక్ట్తో అక్రమ ట్రాన్స్ఫర్ల వ్యవహారంలో సూత్రధారులు పాత్రధారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అయితే గతంలో ఎన్నడూ లేని అక్రమాలు జరిగినాయి. అయితే దీనికి అడ్డు అదుపు లేకుండా పోయింది. చాలా పోస్టులు దాచిపెట్టడం వల్ల ఈ సమస్య వచ్చింది. ప్రభుత్వం ఈ పోస్టులు దాచే విధానం ఎందుకు దాచిందని, అవి మళ్ళీ తిరిగి ఎవరికంటే వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, మెరిట్ లేని వాళ్ళకు, దూరం ఉన్న వాళ్ళకు, నంబర్స్ లేని వాళ్ళకు, పాయింట్స్ లేని వాళ్ళకి ఇచ్చారు, ఇట్లా ఎందుకు ఇవ్వడం జరిగిందో కూడా దాని మీద కూడా విచారణ చేస్తే బాగుంటుందని చెప్పేసి విచారణలో అందరినీ చర్యలు తీసుకుంటే తప్ప ఇది మళ్ళీ భవిష్యత్తులో ఇంకో జిల్లా కానీ ఇంకెక్కడ ప్రాకటానికి వీలుండదు. కౌన్సిలింగ్ తర్వాత జిల్లాలో అక్రమ బదిలీల ఆరోపణలపై ఇప్పటికే ఫైళ్లను హైదరాబాద్ తెప్పించి అధికారులు విచారిస్తున్నారు. అలాగే ఫోర్జరీ ఆర్డర్ల వ్యవహారాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఉన్న ఫలంగా అన్ని ఫైళ్లతో సహా ఫోర్జరీ లిస్టుపై జిల్లా అధికారుల్ని హైదరాబాద్ పిలిపించి విచారిస్తున్నారు. దందా వెనుక డీఈఓ కార్యాలయ ఉద్యోగుల రోలేంటి, ఫోర్జరీ చేసి అక్రమాలకు పాల్పడింది ఎవరు, కమిటీ ప్రమేయం లేకుండా బదిలీ ఆర్డర్స్ ఇచ్చిందెవరు, ఎంతమందికి, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇచ్చారు అన్న విషయాలు తేల్చే పనిలో పడ్డారు. స్కూల్ అసిస్టెంట్ సెక్షన్ చూసిన వాళ్ళు కొంతమంది ఏం చేసిందంటే ఫోర్జరీ అంటే డిఓ గారు మంచితనాన్ని ఆసరా చేసుకొని వాళ్ళు ఏం చేసిందంటే ఆయన సంతకాన్ని చాలా ఈజీగా ఫోర్జరీ చేసేందుకు అవకాశం ఉంది కాబట్టి ఆ ఫోర్జరీ చేసిందని మాకు అందరికి తెలుస్తుంది. తెలిసినా కూడా కొన్ని ఏమంటే వాపసు వచ్చినాయి కొన్ని ఆర్డర్స్, అట్లా వరకు బయటపడే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ ఫోర్జరీ ఎవరు చేసిండ్రో ఏ చిన్న అంటే డిఓ ఆఫీసులో పనిచేస్తున్న ఎవరైతే చిన్న స్థాయి ఉద్యోగులు ఎవరు చేసిండో వాళ్ళని బయటపెట్టాలి. వరంగల్, మెదక్ జిల్లాల తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలో బయటపడ్డ ట్రాన్స్ఫర్ల అక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. మహబూబ్ నగర్ డీఈఓ ఆఫీసులో ఓ ఉద్యోగి 36 మంది టీచర్లకు ఇన్ఛార్జ్ డీఈఓ సంతకాన్ని ఫోర్జరీ చేసి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇచ్చినట్టు తేలింది. వేకెన్సీ లేని చోట కూడా ఆర్డర్లు ఇవ్వటం, ఫేక్ మెడికల్ సర్టిఫికెట్లతో బదిలీ ఉత్తర్వులు ఇవ్వటం, స్పౌజ్ ఏరియాలో కూడా కొందరిని కోరుకున్న చోటికి బదిలీ చేయటం, రేషనలైజేషన్ పోస్టులు షిఫ్ట్ చేసి ఆర్డర్లు ఇవ్వటం, రేషనలైజేషన్ పాయింట్లు ఎక్కువగా చూపటం, మ్యూచువల్ బదిలీలో అక్రమాలు, ముందు సీరియల్ నంబర్ ఉన్నా తర్వాత వారికి ఆర్డర్స్ ఇవ్వటం, ఇలా రకరకాల యాంగిల్స్లో ఆర్డర్లు తయారు చేసి డీఈఓ సంతకం ఫోర్జరీ చేసి బదిలీ ఉత్తర్వులు ఇచ్చిన విషయంపై పూర్తి ఆధారాలను V6 పక్కాగా సంపాదించింది. వీటిపై రాష్ట్ర విద్యాశాఖ విచారణకు ఆదేశించడంతో త్వరలోనే మరిన్ని వాస్తవాలు బయటకొచ్చే అవకాశం ఉంది. వేటు ఎవరిపై పడనుంది, ఆర్డర్లు ఇచ్చినా తీసుకున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న విషయంపై విచారణ తరువాత స్పష్టత రానుంది.